హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇప్పుడు మనం సిఎస్ ఆడుతున్నాం. సిఎస్లో అయ్యండి పక్క టీం స్ట్రాంగ్గా అనుకుంటున్నా. చూద్దాం. పేర్లే ఎలా ఉన్నాయంటే ఎనిమిస్ యుద్ధానికి టీమ్ ఆన్ టీమ్ గైస్. లేదో మేకల గుంపు ఉంటుంది చూసారా, అలా అవుతుంది. మురాన్ 1v4 అలా ఉంటుంది. మరి అంత నువ్వుగా వచ్చేసారు. మరి అదిగో శబ్దం. ఇప్పుడు మనం తీసి MP40 మ్యాగా గైస్. ఇప్పుడు ఈ మ్యాగ్ అయితే 15 అదో ఒక నిమిషం గైస్, XMB పడదాం. మళ్ళీ అలానే కొడతాను మనం చూసుకున్నాం. అదిగోండి టీం అంతా ఒక చోట వెళ్తుంది. హెడ్ వెనక నుంచి కొడుతున్నారు. మ్యాప్లో అయితే కనిపిస్తుంది. పైనకి ఎక్కడ ఇప్పుడైతే 3 కిల్లులు. ఇప్పుడు 7 kills డైరెక్ట్ గైస్. ఇప్పుడు ఇప్పుడైతే మ్యాగ్ తీసుకున్నాం, ఎందుకంటే ఎట్లా లాంగ్ రేంజ్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఒక వెస్ట్ కూడా కొనుక్కోవాలి. రైట్ గైస్, మనం అయితే ఇప్పుడు సీదా వెళ్ళిపోతున్నాం. వీళ్ళకి మాత్రం ఒక్కడిని కొట్టడం చేతన అయితే లేదు. కానీ ఓ పెద్ద ఎత్తుకుతున్నాడు లేకట అంటే నేను ఇక్కడి నుంచి వస్తారో కూడా తెలియదు. ఇంట్లో ఉంటారు పక్క. ఓ గాయ్స్, ఇప్పుడు కూడా ఆల్రెడీ రివైవ్ ఇచ్చేసాడు. కమాన్ అబ్బా, వేసి గివాల్ వేసే టైం కూడా రాలేదు గైస్. ఈ రెడ్ క్రిమినల్ వాడు అని కొడితే గాయస్ రివైవ్కి వెళ్తున్నాడు. వచ్చేసారు మా వాడు. అబ్బా రివైవ్ ఇచ్చేసారు. ఇప్పుడైతే నెక్స్ట్ రౌండ్కి వచ్చేసాం. వాళ్ళు ఘోరం అంటే ఘోరం కొట్టేశారు. మళ్ళీ XMBకి లక్ ఉంది. ఇంక వెస్ట్ లేకపోవడం వల్ల డ్యామేజ్ పడ్డది. ఒకసారి చిన్నగా ఇబ్బంది ఉంది, అందుకే చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాం. అదిగోండి గాయస్, అటు నుంచి ఫైర్ అవుతుంది. మేము వెనక నుంచి వెళ్తున్నాం. వామ్మో, ఒకరిని అయితే వేసేసారు ఆల్రెడీ. ఇప్పుడు గ్లూ వాల్ వేసుకొని
ఇలా వెనక నుంచి పోయి పింగ్ అయితే రాలే అక్కడ 999+. అక్కడ పింగ్ అయితే రాలే. వామ్మో 99+ కరెంట్ పోయింది అనుకుంటున్నాను ఇంట్లో. ఒక్క నిమిషం గైస్ ఇప్పుడు పర్ఫెక్ట్. ఇప్పుడైతే మనం మళ్ళీ వచ్చేసాం. 2-2 ఉన్నాం గైస్. వామ్మో ఫస్ట్ 2 రౌండ్లు మంచిగా గడిచాయి కానీ స్క్వాడ్తో అప్పుడు స్క్వాడ్ వర్క్ అయింది గైస్. ఇప్పుడు మేమే ఒంటరిగా వెళ్తున్నాం. స్క్వాడ్ వర్క్ వేద్దామంటే వినడం లేదు. ఓకే గైస్ ఇదైతే నాకు డైరెక్షన్ $7 తీసి ఓకే గాయ్స్ అయిపోయింది. ఇప్పుడు రండిరా. తర్వాత పింగ్ ప్రాబ్లం ఉంది కానీ ఇప్పుడు రండి చూసుకుందాం. ఇప్పుడు లెవెల్ 4 వెస్ట్ అయితే మనకు పక్కా కావాలి. ఎందుకంటే వీళ్ళంతా వెస్ట్కి డేంజర్గా అటాక్ చేస్తున్నారు. హెల్మెట్ కూడా ఎందుకైనా మంచి కొడితే హెడ్ కొడితే. ఓకే ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఈ టీం అంతా ఇలానే ఉంది. అటు వెనక నుంచి అలా వెళ్దామని. ఎస్ ఇలానే వెళ్దాం. ఎన్ని కనిపిస్తాడు ఆల్రెడీ నాకు రివైవ్ ఇచ్చేస్తుంటున్నారు. ఇక్కడ మనకి వాడు ఇక్కడ నుంచి అలా స్నైపింగ్తో కొడుతున్నాను. నేను ఇక్కడికి స్నైపింగ్ కవర్ కూడా ఉందనుకుంటున్నాక ఈడే ఇంకిద్దరే ఉన్నారు గైస్. అంటే ముగ్గురు ఉన్నాడు. ఒకడు అయిపోయాడు కదా అంటే అంబాడుతున్నాడు. కమ్మని వచ్చాడు. ఈడే చూస్తాను. అయ్యో కొట్రా. అయిపోయింది. ఎవడో మంచిగా ఆడుతుంది. అయిపోయింది. 1v4 అనుకుంటా. జోకర్ ఇప్పుడు వాడిని కొడితే ఓకే లెవెల్ 4 వెస్ట్ అయితే వచ్చేసింది. ఒక రిపేర్ కిట్లు కావాలి మనకి. ఇది మ్యాచ్ పాయింట్ అనుకుంటున్నాను. అదిగోండి ఆల్రెడీ ఫైటింగ్ మీదికి వచ్చేసింది. వెనక నుంచి కూడా కొడుతున్నారు. వచ్చేసారు కలిసి సైడ్కి ఉన్నారు. బయటికి వెళ్తే దొరుకుతుంది. డిమిట్రీ నాటి ఇంకా డిమిట్రీ వేస్తున్నావు నన్ను వేస్తున్నావు.
అయితే రష్కి వెళ్దాం అనుకుంటున్నాం. రష్కి వెళ్ళాలి గైస్. వాడు కొట్టేశాడు. ఎస్, బూయా బూయా బూయా. థ్యాంక్ యూ గైస్. అందరూ లాస్ట్ వరకు వీడియో ఇస్తున్నారు కానీ ఎవరు లైక్ సబ్స్క్రైబ్ కొట్టి మాత్రం వెళ్ళడం లేదు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ గైస్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్ గైస్.